హనుమాన్ మూవీ నిన్న నైట్ చూసాను. చాలా అమేజింగ్ ఉంది మూవీ. యాక్చువల్లీ ఇట్స్ వీ కెన్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద పాన్ ఇండియన్ తెలుగు మూవీ అని చెప్పొచ్చు మనం. సో ప్రశాంత్ వర్మ నుంచి, తేజ సజ్జా నుంచి ఇలాంటి మూవీని మనం అంటే ఆయన ముందే ప్రీమియర్స్ వదిలి మహేష్ బాబుకు ముందు రోజే వదిలాడంటేనే ఏదో ఉంది మ్యాటర్ అనుకుని వచ్చాం. బట్ అంటే ఈ సినిమా చూడకముందు అది చూసాక మేము ఫిక్స్ అయిపోయాం. మహేష్ బాబు సినిమా చాలా బాగుంటాయి తప్ప హనుమాన్ ముందు నిలవదని. సినిమా అమేజింగ్. అంటే ఇఫ్ యూ వాంట్ గో ఫర్ సెకండ్ టైమ్, గో విత్ ఫ్యామిలీ, గో విత్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ డివోషన్, యూ హ్యావ్ డ్రామా, యూ హ్యావ్ లైక్ వెరీ గుడ్ స్టోరీ లైన్, అన్ని ఉన్నాయి హనుమాన్ లో. విఎఫ్ఎక్స్ గురించి అసలు చెప్పక్కర్లేదు. అంత అంత లిమిటెడ్ బడ్జెట్ లో అంత తీసుకొచ్చారంటే ఇట్స్ రియలీ అమేజింగ్. సో హనుమాన్ మిగతా తమిళ సినిమాలతో, తెలుగు సినిమాలతో అన్నిట్లో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ పొంగల్ సూపర్ హిట్ అండ్ ఇట్స్ అ కిక్ స్టార్ట్ ఫర్ దిస్ ఇయర్. సో ఇట్స్ కుదూస్ టు ప్రశాంత్ వర్మ, అమేజింగ్ డైరెక్టర్. మళ్ళీ ఇంకోరు వచ్చారు మనకు టాలీవుడ్ నుంచి. సో యా, అంటే ఇది ఫస్ట్ మూవీ ఇన్ దిస్ సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి వీ కెనాట్ సే హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఇట్స్ ఎ బిగినింగ్. ద బిగినింగ్ ఈజ్ అమేజింగ్. అండ్ నెక్స్ట్ లైక్ హీ హాజ్ ఫ్యూ అదర్, యాజ్ హీ సెడ్ ఇన్ ద బిఫోర్ ఇంటర్వ్యూస్, సినిమాటిక్ యూనివర్స్ ని ఎలా బిల్డ్ చేస్తాడు, ఎలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేస్తాడు అనేది చూడాలి. కానీ బట్ దిస్ ఇస్ అ గుడ్ స్టార్ట్ ఫర్ దిస్ యూనివర్స్ కి మంచి స్టార్ట్ ఇచ్చాడు ఈ మూవీతో. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ యాజ్ ఇండిపెండెంట్ ఫిలిం, హనుమాన్ ఈజ్ అమేజింగ్.